తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్ గురించి మన తెలుగు వాళ్ళకి పరిచయం అక్కర్లేదు. కానీ మన తెలుగు వాళ్ళకి కొత్త మొహం పశ్చిమ బెంగాల్లోని 2026 ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి సీఎం గా పదవీ బాధ్యతలు తీసుకున్న సువేందు అధికారి. పేరు కూడా కొంచెం కొత్తగా ఉంది కదా బాస్. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరపు నుంచి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బోని కొట్టాడు. అదుర్స్ మూవీలో ఒక డైలాగ్ ఉంది బాస్. గురుగారు ఒక్కసారి నేను చెప్పండి. ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నే. గురుగారు అంటూనే అదే విధంగా గురువుని మించినవాడు, గురువుని ముంచినవాడు కూడా ఈ సువేంద్ అధికారి. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడి చెయ్యి, ఇప్పుడు అదే మమతా బెనర్జీ చేతిలో నుంచి కుర్చీని కూడా లాక్కున్నాడు. ఒకప్పుడు గురువు దగ్గర రాజకీయాలు నేర్చుకున్నవాడే తర్వాత అదే గురువుని ఓడిస్తే దాన్ని రాజకీయాల్లో ఏమంటారో తెలుసా? దాన్ని రివర్స్ గేమ్ అంటారు. సరే, ఈ రోజు ఈ వీడియోలో సువేందు అధికారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లోని మిడ్నాపూర్ ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. చిన్నప్పటి నుంచే రాజకీయ వాతావరణం. కానీ ఇతని అసలు పవర్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ కనెక్షన్. ఏసీ రూమ్ పాలిటిక్స్ కాదు బాస్. గ్రామాల్లో తిరిగే నాయకుడు, టీ షాపుల్లో కూర్చునేవాడు, జనాలతో మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాడు. అందుకే గ్రామాల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇతను బీజేపీలో పుట్టాడా? లేదు బాస్. రాజకీయాల్లో ఇతను పుట్టి పెరిగిందంతా కూడా టీఎంసీలోనే, అదే మమతా బెనర్జీ పార్టీ. అంతేకాదు టీఎంసీని గ్రామాలకి తీసుకెళ్లిన వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. రాజకీయాల్లో ఒకటి తెలుసుకోవాలి బాస్, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే రాజకీయాల్లో మాట్లాడతారు. 2020లో సువేందు అధికారి టీఎంసీని వదిలి బీజేపీలో చేరాడు. అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది. మమతా దగ్గర నేర్చుకున్నోడే మమతాకి చెక్ పెట్టాడు బాస్. 2021లో మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించాడు. అది అలాంటి కామన్ విషయం కాదు బాస్. ఎందుకంటే బెంగాల్లో దీది అంటే మమత. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జయలలితకు ఉన్నంత క్రేజ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఉంది. ఆమెను ఓడించడం అంటే బెంగాల్ రాజకీయాల్లో బాంబు పేలినట్టయింది. అప్పటి నుంచే బీజేపీలో ఇతనికి క్రేజ్ పెరిగిపోయింది. సువేందు అధికారి చేసిన అచీవ్మెంట్స్ చూసుకుంటే విలేజ్ లెవెల్లో ఓటర్స్ లో బలమైన పట్టుంది. బీజేపీని బెంగాల్లో స్ట్రాంగ్ చేయడంలో కీ రోల్ మెయింటైన్ చేశాడు. కేడర్ ని యాక్టివ్ గా ఉంచేవాడు. అగ్రెసివ్ స్పీచ్లతో హైప్ క్రియేట్ చేయడంలో మనోడు తిట్ట. మమతా కంచుకోటలో బీజేపీ జెండా ఎగరేయడంలో సువేందు అధికారి ప్రధాన పాత్ర పోషించాడు. రాజకీయాల్లో పాలతో కడిగిన పరమాత్మలు ఎవ్వరూ లేరు బాస్. ఇతని మీద కూడా విమర్శలు ఉన్నాయి. అవేంటంటే టీఎంసీ నుంచి బీజేపీ పార్టీలోకి మారడం, చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేసేవాడు, మత రాజకీయాలు చేస్తాడని విమర్శలు కూడా ఉన్నాయి. టీఎంసీలో ఉన్నప్పుడు ఇతని మీద కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పవర్ కోసం మాత్రమే పార్టీ మార్చాడు అని లోకల్ గాసిప్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రూఫ్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ఎక్కువగా మాత్రం వినిపిస్తున్నాయి. సువేందు అధికారి బలం ఏంటి? టీఎంసీ లోపల వ్యవస్థ మొత్తం ఇతనికి తెలుసు. ఏళ్ల తరబడి అదే పార్టీలో పనిచేశాడు. ప్రత్యర్థి ఇంటి మ్యాప్, బ్లూ ప్రింట్ మొత్తం ఇతని చేతిలో ఉన్నాయి. అందుకే బీజేపీ ఇతనిపై నమ్మకం పెట్టుకుందని లోకల్ టాక్. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే బాస్, మాటలు ఓకే, పనులు ఎలా ఉంటాయి? పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నుంచి అక్కడి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు, ఉద్యోగాలు పెంచుతాడు, అవినీతిని కంట్రోల్ చేస్తాడు, బెంగాల్ ని డెవలప్ చేస్తాడు. ఇవే అక్కడి ప్రజలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇవే సువేందు అధికారికి అసలు టెస్ట్ కూడా. మన ఇండియాలో ఎన్నికల్లో గెలవడం చాలా ఈజీ బాస్. అది ఎలాగో చిన్న పిల్లోని అడిగిన. కానీ ప్రజల హృదయాలు గెలవాలి అంటే పని చేయాలి, లేదంటే ఫేమ్ ఉండాలి. ఒకప్పుడు మమతా సైన్యంలో సైనికుడు, ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అతి పెద్ద ట్విస్ట్. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. సువేందు అధికారి బెంగాల్ ని మార్చేస్తాడా లేక ఇంకొక సాధారణ రాజకీయ నాయకుడిలా మిగిలిపోతాడా? దానికి జవాబు రాబోయే 5 ఏళ్లు చెప్తాయి బాస్. ఏదేమైనా 2026 ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా అయితే జరిగింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్లారు. సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో జరిగిన హైలైట్స్ ఏంటంటే నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు మోకాళ్ల మీద వంగి మరీ నమస్కారం చేశారు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినందుకు ఒక కృతజ్ఞతగా నరేంద్ర మోదీ గారు ఈ పని చేశారు. ఏదేమైనా 2026లో మన దేశంలో 2 ప్రాంతాల్లో కొత్త పార్టీలు అయితే వచ్చాయి. ఒకటి తమిళనాడులో టీవీకే తలపతి విజయ్ పార్టీ, రెండోది పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరపు నుంచి సువేంద్ అధికారి. ఈ రాష్ట్రాల్లో కొత్త పార్టీల వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మీ ఒపీనియన్ ని కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.